వెల్కమ్ టు మై ఛానల్. నాకు ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియోలో కాంప్రెస్డ్ ట్రైస్ ఎలా చేయాలో చూద్దాము. కాంప్రెస్డ్ ట్రైస్ కంటే ముందు స్టాండర్డ్ ట్రై మనం ఎలా చేస్తామో ఫస్ట్ తెలియాలి. సో గివెన్ ఎగ్జాంపుల్ ఈజ్ బియర్, బీట్, బుల్, బెల్, స్టాప్ అనేవి ఉన్నాయి కదా. సో దానికి మనం ఫస్ట్ స్టాండర్డ్ ట్రైని బిల్డ్ చేయాలి. సో ఫస్ట్ లెటర్ ఈజ్ బి. సో బీతోని మనం BEAR అలా రాయాలి. దాని తర్వాత BID. సో ఇందులో మనం కామన్గా ఉన్నవి అయితే మనం వేరేలాగా రూట్ చేస్తామన్నమాట. సో దీనికి కామన్గా లేవు కాబట్టి సో స్పెషల్గా తీసుకుంటాము. సో చూస్తూ ఉంటే మీకే అర్థమవుద్ది. సో BULL, దెన్ BELL. సో BE అనేది ఆల్రెడీ ఉంది. సో మనం దానికి ఈకి LL అనేది యాడ్ చేయాలి అన్నమాట. సో అలా అన్నమాట. ఇప్పుడు దీనికి మనం BELL అని రాసాం కదా. సో STOCK అది సెపరేట్ వర్డ్ అన్నమాట. సో దానికి మనం మళ్ళీ వేరే రూట్ చేయాలి. సో STOCK. ఈ స్టాండర్డ్ ట్రైస్ గురించి మీకు అర్థం కాకపోతే అది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సో మీరు ఆ వీడియో వెళ్ళి చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో దెన్ లాస్ట్ వచ్చేసి స్టాప్. సో STO అనేవి కామన్గా ఉన్నాయి కాబట్టి దానికి లాస్ట్లో మనం P అనేది యాడ్ చేస్తాము. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ట్రై. దెన్ వీ హ్యావ్ టు డూ కాంప్రెస్డ్ ట్రై. ఎలా అంటే మనకి బ్రాంచెస్ ఉన్నాయి చూడండి, ఆ రూట్ దగ్గర నుంచి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఆ సపరేట్ సింగిల్గా ఉన్న వాటిని అన్నిటినీ కామన్గా తీసి కలిపి రాస్తాం అన్నమాట. సో ఇదే కాంప్రెస్డ్ ట్రై అంటే. ఇంతకంటే ఈజీగా మీకు ఎవరు చెప్పలేరు. ఇది చాలా ఈజీ, ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అన్నమాట ఇది. సో అలా సపరేట్గా ఉన్న వాటిని మనం కలిపి రాస్తాము. మనకి బ్రాంచింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచి మాత్రమే తీసుకుంటాం అన్నమాట అవి. సో నేను ఈ ఎగ్జాంపుల్లో చూపించినట్టు అలా రాసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు BE. సో ఈకి మనకి సపరేట్గా కొన్ని రూట్స్ ఉన్నాయి, బ్రాంచెస్ లాగా ఉన్నాయి. సో దానికి ఈకి రాయకూడదు. ఈ తర్వాత AR అనేవి సింగిల్ వర్డ్స్ కాబట్టి దానికి మనం అలా రాస్తాము. దెన్ BELL, నెక్స్ట్ BIND. సో ఇలా అన్నమాట. BULL. సో ULL అనేవి సింగిల్ వర్డ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి వాటిని కలిపి రాసాము. దెన్ STOCKలో STO అనేది కామన్, దాని తర్వాత CKని కలిపి రాస్తాము. దెన్ STO ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ P. ఓకే, అండర్స్టాండ్. దిస్ ఈజ్ ద కాంప్రెస్డ్ ట్రై. ఇది చాలా ఈజీ వే. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అంటే ఇవి మనకి కాంప్రెస్డ్ ట్రైస్లో ఇది మనకు ఒక వే ఉంటుంది. దానికి మనం వేర్ ఇట్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్ ఇన్ ద స్ట్రింగ్. సో హౌ టు ఫైండ్ ద కాంప్రెస్డ్ ట్రై అంటే మనం ఫస్ట్ ఇలా రాసి దాని తర్వాత ఒకటి స్ట్రింగ్ వైజ్ మనం ఒకటి టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 6 స్ట్రింగ్స్ ఉన్నాయి. సో S0, S1, S2, S3, S4 అలా S5 వరకు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3 అలా. సో ఇప్పుడు మనం ఆ లెటర్స్, ఆ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి బియర్, BEAR. నెక్స్ట్ వన్ వచ్చేసి BID, దెన్ BULL, నెక్స్ట్ BELL బెల్, then STOCK stock, and STOP stop. So these are the sentences given in question. Then వీటికి ఇండెక్సెస్ రాసుకోవాలి మనం. సో ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4 అలా మనకి లెటర్స్, సెంటెన్స్లో లెటర్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు మనం ఇండెక్సెస్ అనేవి రాసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే అవి ఉన్నాయి కదా, ఇప్పుడు దానికి AJK అనే ఫామ్లో రాయాలి అన్నమాట. సో I మీన్స్ స్ట్రింగ్, S0, S1 అంటే ఇప్పుడు ఒక లెటర్ అనేది అది S0 నుండి వచ్చిందా, S1లో ఉందా, S2లో ఉందా, S3లో ఉందా, S4లో ఉందా అలా అన్నమాట. J అంటేనేమో వేర్ ఇట్ స్టార్ట్స్ ఇన్ ద స్ట్రింగ్.
అండ్ కే వచ్చేసి వేరీ టెన్స్. ఓకే, ఒకటి చూస్తే మనకు అర్థమవుద్ది. సో ఫస్ట్ వన్ వచ్చేసి బి ఉందిగా. సో బి అనేది ఫస్ట్ సెంటెన్స్లో బియర్ అనే దాంట్లో నుండి తీసుకుంటున్నాం. సో ఇట్స్ 0. ఓకే, 0 కామా ఇట్ స్టార్ట్స్ ఎట్ 0 అండ్ ఎండ్స్ ఎట్ 0. ఓకే, దెన్ బిఈ. సో అది ఫస్ట్ సెంటెన్స్. సో 0 స్ట్రింగ్ 0 అండ్ ఈ అనేది మనకి 1 దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ 1 దగ్గర ఎండ్ అవుతుంది. సో దట్ ఈస్ ఐ అండ్ జే అండ్ కే. నెక్స్ట్ వచ్చేసి ఏ అండ్ ఆర్. సో బిఈఏఆర్ అనేది సో 0th స్ట్రింగ్, ఫస్ట్ స్ట్రింగ్. అండ్ ఏ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి 2 దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ 3 దగ్గర ఎండ్ అవుతుంది. సో 2, 3. ఓకే, అర్థమవుతుందా? సో అలా అన్నమాట. నెక్స్ట్ ఎల్ఎల్. సో అది బిఈఎల్ఎల్ నుండి తీసుకుంటున్నాం మనం. సో అదేంటి మనకి బిఎల్ఎల్ అంటే ఎల్ఎల్ వచ్చేసి స్ట్రింగ్ 3rd. సో 3, అది మనకి స్టార్టింగ్ ఎక్కడ అవుతుంది 2 దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ 3 దగ్గర ఎండ్ అవుతుంది. ఓకే, సో అలా రాసుకోవాలి అన్నమాట. వేర్ ఇట్ స్టార్ట్స్ అండ్ వేర్ ఇట్ ఎండ్స్. ఓకే, సో అలా మీరు టేబుల్ వేసుకొని రాసుకొని చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ దెన్ బిఐడి. ఐడి వచ్చేసి ఏంటి ఫస్ట్ స్ట్రింగ్ అండ్ ఐ ఏడ స్టార్ట్ అవుతుంది. ఐ స్టార్ట్స్ ఎట్ 1 అండ్ డి ఈజ్ ఎండ్స్ ఎట్ 2. సో 1, 2 అలా అన్నమాట. కొంచెం వీడియోలో నేను క్లియర్గా చూపించలేకపోయినా సో మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ బియుఎల్ఎల్. ఇది స్ట్రింగ్ 2కి సంబంధించింది అండ్ యూ ఈ స్టార్ట్స్ ఎట్ 1 అండ్ ఎల్ ఈజ్ ఎండ్స్ ఎట్ 3. సో దిస్ ఈజ్ హౌ ఇట్ రైట్స్. ఓకే, ఎస్టీఓ వచ్చేసి ఇది 4th స్ట్రింగ్. సో స్ట్రింగ్ 4కి సంబంధించింది కాబట్టి 4. దెన్ వేర్ ఇట్ స్టార్ట్స్ ఎట్ 0 అండ్ ఎండ్స్ ఎట్ 2. సో 0, 2 వస్తుంది. ఓకే, అలా. సో ఇది చాలా ఈజీ వే టు ఫైండ్ కంప్రెస్డ్ రైస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. అండ్ ఎస్టీఓ సీకే. సో ఇట్స్ బిలాంగ్స్ టు S4. సో 4, వేర్ ఇట్ స్టార్ట్స్ సి స్టార్ట్స్ ఎట్ 3 అండ్ కే ఈస్ ఎండ్స్ ఎట్ 4. సో 3 and 4 అన్నమాట. దెన్ పి. సో ఎస్టీఓ ఈజ్ ఆల్రెడీ దేర్. సో పి ఇట్ బిలాంగ్స్ టు 5th సెంటెన్స్. సో 5 అండ్ ఇట్ స్టార్ట్స్ ఎట్ 3 అండ్ ఎండ్స్ ఎట్ 3. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్